రేపు గురువారము. రేపు గురువారం రోజు దీపంతో ఇలా చేసి చూడండి. ఇక కోట్ల అప్పున్నా సరే మెల్లిమెల్లిగా తీరుతూ వస్తుంది. అప్పు మొత్తం తీరిపోయి కోటీశ్వరులుగా మారుతారు. గురువారం రోజు సాయంత్రం 6 నుండి రాత్రి 12 లోపు ఎప్పుడైనా సరే ఈ దీపంతో ఇలా చేయండి. చాలామంది ఎంతో కష్టపడి పనిచేసిన ప్రతిఫలం అనేది లేక దిష్టి దోషంతో నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతూ ఉంటారు. మన చుట్టూ కానీ మనపై కానీ మన ఇంట్లో కానీ నెగిటివ్ ఎనర్జీ లేదా నకారాత్మక శక్తి అని దుష్ట శక్తులు ఉన్నప్పుడు మనకు ఎప్పుడూ కూడా ఇబ్బందులు అనేవి వస్తూనే ఉంటాయి. ఆర్థికంగా సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. రకరకాలుగా ఇబ్బంది పడవలసి వస్తూనే ఉంటుంది. అందుకే డబ్బు సంపాదించడానికి మార్గాలు ఏవీ కనిపించవు. ఉన్న దారులన్నీ మోసుకుపోతుంది. ఏదో ఒక సమస్య వచ్చి పడుతూనే ఉంటుంది. మరి ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. మరి సమస్యలన్నీ తీరిపోవాలి అన్నా, సకల దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలగాలి అన్నా రేపు గురువారం రోజు దీపంతో ఇలా చేయండి. అంతేకాదు, దీపం అనేది సాంప్రదాయ శాస్త్రాల ప్రకారం ఎంతో ప్రాముఖ్యత పొందినటువంటిది. సనాతన ధర్మాల నుండి దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి పూజలో దీపంని వెలిగిస్తూనే ఉంటాం. దీపం వెలిగించని పూజ సంపూర్ణం కాదు అని భావిస్తూ ఉంటాము. దీపం లేకుండా ఏ పూజ చేయలేము. పూజ చిన్నదైనా పెద్దదైనా సరే దీపం మాత్రం తప్పనిసరి వెలిగిస్తూ ఉంటాము. అయితే మనం చేసే పూజకి మంచి ఫలితం రావాలి అన్నా, మన ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలి అన్నా, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అన్నా సరే దీపాన్ని తప్పనిసరి వెలిగిస్తూ ఉంటాము. అనునిత్యం ఎవరైతే దీపాన్ని తప్పకుండా పూజ గదిలో వెలిగిస్తూ ఉంటారో అలాంటి ఇంట్లో గొడవలు, కష్టాలు, చికాకులు ఉండవు అని శాస్త్రం చెబుతుంది. అలానే మన జీవితం అనేది ఏదో ఒక రకంగా చిక్కుల్లో పడుతూ ఉంటే కనుక అనునిత్యం అంటే ఏదైనా ఇష్టదైవాన్ని ఆరాధించి మనం ఒక సంకల్పాన్ని చెప్పుకొని ఇన్ని వారాలు ఇన్ని రోజులు అని సంకల్పం చెప్పుకొని దీపాన్ని వెలిగిస్తే గనక ఖచ్చితంగా మన యొక్క కష్టం నుండి బయటపడతాము అని నమ్ముతూ ఉంటాము. మరి రేపు గురువారం రోజు దీపంతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ పరిహారం కోసమని ఒక చిన్న ప్లేట్ని తీసుకోండి. చిన్నది అంటే దీపాన్ని పెట్టి పట్టుకునే విధంగా ఉండాలి. అంటే ఒక ప్లేటు ముందుగా 2 మట్టి ప్రమిదలను తీసుకోవాలి. ఆ 2 మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనెను పోసి దీపాన్ని వెలిగించాలి. దీపం అనేది 2 వత్తులు ఒకటిగా చేసి వేసి అప్పుడు దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత అందులో 9 మిరియాలను వేయాలి. అలా 9 మిరియాలను దీపంలో వేసి ఆ దీపంని ఒక ప్లేట్లో పెట్టాలి. అలా ప్లేట్లో పెట్టిన దీపాన్ని పట్టుకొని మీ ఇల్లు అంతా కూడా తిరగాలి. ఇల్లంతా తిరిగి అంటే మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులు తిరగాలి. పూర్తిగా గదులన్నీ తిరగడం పూర్తయ్యాక ఆ దీపాన్ని ఏదైనా దైవం ముందు అంటే మీ ఇష్ట దైవం ముందు కానీ లేదా మీ యొక్క సింహద్వారం బయట వైపు ఉంచాలి. అలా రాత్రంతా ఆ దీపాన్ని అలానే వదిలేయాలి. అలా వదిలేసి తరువాత మరుసటి రోజు అందులో ఉన్న 9 మిరియాలను తీసి ఏదైనా ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ వేసి కాల్చి వేయాలి. అలా కాల్చి వేసిన తర్వాత మీ యొక్క సమస్యలు, కష్టాలు అనేవి తీరిపోతాయి. అంతేకాదు, మీ యొక్క డబ్బు సమస్య అనేది వెంటనే తీరిపోయి లక్ష్మీదేవి కటాక్షం అనేది సిద్ధిస్తుంది. ఎన్ని కోట్ల అప్పు ఉన్నా సరే మెల్లిమెల్లిగా తీరుతూ వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలిగి మీరు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది. నరదృష్టి, నరఘోష, నకారాత్మక శక్తి వంటి దుష్ట శక్తుల ప్రభావం, చెడు గాలి కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఇలా రేపు ఎవరైతే గురువారం రోజు దీపంతో ఇలా చేస్తారో అలాంటి ఇంట్లో
దుష్టశక్తి ఏ మూలన కూడా నిలవదు. చాలామంది ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు, కానీ ఆ కష్టానికి తగిన ప్రతిఫలం రాదు. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడే అలా జరుగుతుంది. అంతేకాదు, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగదు. అంతేకాదు, భార్యాభర్తల మధ్య పదే పదే గొడవలు కూడా వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబంలో కలహాలు, కుటుంబంలో సఖ్యత లేకపోవడం, ఎప్పుడు ఇంట్లో చికాకులు, గొడవలు, మనశ్శాంతి కరువైపోవడం, ఇంట్లో రావాలి అంటేనే ఎంతో భయంగా ఉండటం. ఎందుకంటే ఏ క్షణాన ఏ గొడవ ఎటు నుండి వస్తుందో అర్థం కాక సతమతమవుతూ ఉండటం. ఇలా చాలామంది చేస్తూ ఉంటారు. రోజంతా ఎంతో కష్టపడి బయట పనులు చేస్తూ ఉంటారు. ఆఫీస్లో ఎంతో కష్టపడి నీరసంగా ఇంటికి తిరిగి వచ్చిన, ఇంట్లో కష్టపడి పనిచేసి వచ్చినా సరే మళ్ళీ ఇంటికి వచ్చాక గొడవలు మొదలవటం. ఇలా చేస్తూ చాలామంది ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యకి ఏదైనా ఒక పరిష్కారం ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. అయితే మనకు రకరకాల సమస్యలకి దీపం ఒకటి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం దీపాన్ని చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. దీపాలలో చాలా రకాల దీపాలు ఉంటాయి. అందులో ఎన్నో రకాల దీపాలకి ఎంతో మంచి ఫలితం వస్తుంది. ఒక్కొక్క రకమైనటువంటి దీపానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. మరి ఈ దీపంతో ఇలా చేయండి. అందులో మిరియాలు అనేవి ఘాటుగా ఉంటాయి. ఈ ఘాటు తత్వం అనేది ఎంతటి దిష్టి దోషాన్ని అయినా తొలగిస్తుంది. అధికమైనటువంటి నరదృష్టిని, చెడు కన్నుని కూడా తొలగిస్తుంది ఈ మిరియాలు. అందుకే రేపు గురువారం రోజు ఈ పరిహారాన్ని చేసి మీకు ఉండే అప్పులను తొలగించుకోండి. సులభంగా లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రులు అవ్వండి. అంతేకాదు, యాలకుల పరిహారం ఒకటి ఉంటుంది. ఈ యాలకుల పరిహారాన్ని శనివారం రోజు ఎవరైతే చేస్తారో వారికి అప్పుల సమస్యలు ఉండవు, ఆర్థిక బాధలు ఉండవు. ఆ పరిహారం ఏమిటి అంటే 9 యాలకులను తీసుకొని మాలలా తయారు చేయాలి. ఆ మాలను లక్ష్మీదేవి ఫోటోకి సమర్పించాలి, లేదా విష్ణుమూర్తి ఫోటోకి సమర్పించాలి. అలా సమర్పించి 9 రోజులు అలానే ప్రతి శనివారం చేయాలి. 9 శనివారాలు పూర్తయ్యాక ఆ మాలలను తీసుకొని వెళ్ళి పారే నీటిలో వేయాలి. ఇలా వేయటం వల్ల కోట్ల అప్పైనా తీరిపోతుంది అని శాస్త్ర పండితులు వివరిస్తూ ఉన్నారు. ఇలా పరిహార శాస్త్రపరంగా ఎన్నో రకాల పరిహారాలు చేసి మన యొక్క నిత్య జీవితంలో జరిగే కష్టాల నుండి మనం బయటపడవచ్చు. సమస్యలు, బాధల నుండి విముక్తిని పొందవచ్చు. తెలుసుకున్నారు కదా, మనం ఏ రకమైనటువంటి పరిహారాలు చేస్తే అప్పుల సమస్య నుండి బయటపడి, ఆర్థిక సమస్య నుండి బయటపడి, ధనం బాగా సంపాదించి లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రలం అవుతామో. ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి.